తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అంశం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరి మరో సంచలనానికి తెరలేపింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిన్న ఆలయంలో అఘోరి వర్షిణి మెడలో తాళి కట్టగా ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు 7 అడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. అక్కడే ఉన్న పలువురు భక్తులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. కాగా నందిగామలో వివస్త్రగా ఉన్న సమయంలో వర్షిణి ముందుకొచ్చి అఘోరికి సాయం చేసింది. అనంతరం వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే అఘోరి వర్షిణిని గుజరాత్లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లింది. అయితే తమ కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరినే ఎత్తుకెళ్లిందంటూ వర్షిణి కుటుంబ సభ్యులు 2 రాష్ట్రాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులే స్వయంగా గుజరాత్కు వెళ్లి వర్షిణికి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణి మళ్ళీ ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది. 2 రోజుల క్రితం అఘోరితో మళ్ళీ దర్శనమిచ్చింది. ఇదిలా ఉండగా అఘోరి మొదటి భార్య అంటూ ఒక ఆవిడ ఎంట్రీ ఇచ్చింది. అఘోరి మొదటి భార్యను తానే అంటూ ఓ యువతి సోమవారం సంచలన ప్రకటన చేసింది. అల్లూరి శ్రీనివాస్ జనవరి 1న తనను పెళ్లి చేసుకున్నాడని, అనంతరం జనవరి 13న వర్షిణి అనే అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. మొదటి భార్యను తాను ఉండగా ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించింది. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగొద్దనే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. పోలీస్ శాఖ, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు లేడీ అఘోరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి కోరింది. మరింత సమాచారాన్ని మా ఆంధ్రప్రభ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ గారు చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా సంతోషి. సో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. అఘోరి పెళ్లి విజువల్స్ కావచ్చు వైరల్గా మారుతూ ఉన్నాయి. అఘోరి పెళ్లి చేసుకున్న దృశ్యాలు, 7 అడుగులు నడిచినటువంటి దృశ్యాలు సో మొత్తంగా వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున. మొత్తానికి భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అఘోరి అలియాస్ శ్రీనివాస్ వీళ్ళ వీళ్ళ పరిచయం కాస్త పెళ్ళికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎక్కడైతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో ఒక చిన్న ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి అంటే భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గురూజీలు కావచ్చు, వీళ్ళకి పెళ్లి చేశారు. సో మొత్తానికి అతను శ్రీనివాస్ అలియాస్ అఘోరి తాళి కట్టడంతో పాటు ఇరువురు వర్షిణి అండ్ అఘోరి దండలు మార్చుకున్న విజువల్స్, వీడియోస్ కూడా వైరల్ అవుతున్న విషయం మీకు తెలిసిన విషయమే. మొత్తంగా గత 9 నెలల నుంచి, గత 9-6 నెలల నుంచి కూడా అఘోరి సెన్సేషనల్గా మారుతుంది. ఏదో ఒక వివాదంలో మీడియాలో కనిపిస్తూ ఉంది తరచుగా. మొదట వర్షిణికి సంబంధించి కూడా కారు ఖరాబ్ అవ్వడంతో వర్షిణి వాళ్ళ అన్న అఘోరికి సహాయం చేయాలంటూ ఫస్ట్ అట్లా వాళ్ళకు పరిచయం అయింది. సో ఆ పరిచయం కాస్త నాకు గురూజీ కొంచెం పాఠాలు నేర్పుతున్నాడు అంటూ గురూజీ అంటే శివయ్యకు సంబంధించిన ఏవైతే యాగాలు ఉంటాయో దానికి సంబంధించిన సో వాటిని నేర్పుతున్నాడు అని చెప్పేసి కూడా గతంలో అఘోరి కూడా నాకు బిడ్డ లాంటిది అనే సెన్సేషనల్ కామెంట్స్ చేసిండు. బిడ్డ లాంటిది, నేను ఈమెకు అండగా ఉంటాను, ప్రతి దాంట్లో అండగా ఉంటానని అఘోరి చెప్పిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. మొత్తంగా గతంలో పోలీసులు మహారాష్ట్ర వెళ్ళి, అలాగే పోలీసులతో పాటు ఇక్కడ ఫ్యామిలీ వర్షిణి వాళ్ళ ఫ్యామిలీ కూడా మహారాష్ట్ర వెళ్ళి ఆ రాత్రి తీసుకొచ్చారు. ఈ వారం వ్యవధిలో మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. మళ్ళీ వర్షిణి మిస్ అయింది. సో మిస్ అయిన తర్వాత మళ్ళీ అఘోరితో కనపడింది వర్షిణి. ఆ కనబడిన తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటూ పాటలు పాడుకుంటూ గత 2 రోజులుగా పెద్ద ఎత్తున సెన్సేషనల్గా మారింది. 3వ రోజు నిన్న ఏదైతే సోమవారం రోజున నిన్న జరిగినటువంటి పెళ్ళి సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. ట్రెండింగ్గా వైరల్గా మారుతూ ఉంది. మొత్తానికి అఘోరి బిగ్ షాక్ ఇచ్చింది తెలుగు ప్రజలకు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గతంలో కూడా చాలా వివాదాల్లో అఘోరి ఇరుక్కుంది. సో మొత్తానికి నిన్న ఒక ప్రెస్ మీట్లో తనే నేను మొదటి భార్యనంటూ కూడా ఒక అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఆ అఘోరి పైన కేసులు కూడా వేయడం జరిగింది. అలాగే జనవరి 25 తారీఖు నన్ను పెళ్లి చేసుకున్నాడు,
మరి జనవరి 25 తారీఖు నన్ను పెళ్లి చేసుకొని మళ్ళీ 15 రోజులకే వర్షిణితో రిలేషన్లో ఉన్నట్టు, వర్షిణితో వెళ్ళినట్టు కూడా ఆమె చెప్తా ఉంది. ఇంకా పూర్తి డీటెయిల్స్, పూర్తి సమాచారం అయితే ఆ మొదటి భార్య తో ఏం జరిగిందనేది కూడా బయటికి రావాల్సిన విషయం ఉంది. మొత్తంగా సెన్సేషనల్‌గా ఏది చేసినా అఘోరి మరి మొదటి పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మరి వీళ్ళు ఇద్దరు ఎందుకు విడిపోయారు? వర్షిణి ఎలా పరిచయం అయింది? వర్షిణికి మరి మొదటి భార్యకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ అయిందా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇంకొక న్యూస్ కూడా చూసుకోవచ్చు సంతోషి. ఎట్లా అంటే గతంలో ఇదే జనవరి ఆ టైంలోనే ఒక రిసార్ట్‌లో ఒక అమ్మాయికి నీకు పూజలు చేస్తానంటూ కూడా 10 లక్షలు తీసుకున్న సమాచారం అయితే అది కేసు కూడా బుక్ అయింది. సో అది శంకర్పల్లి పరిధిలోని పిఎస్‌లో కేసు కూడా బుక్ అయింది. పెద్ద పెద్ద సెక్షన్లు వేసి కేసు కూడా నమోదు చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి చూడాల్సింది అటు తల్లిదండ్రులు కూడా రోధిస్తూ ఉన్నారు. మా అమ్మాయికి మాయమాటలు చెప్పి వశీకరణ శక్తితో లొంగదీసుకున్నాడు. సో మొత్తం డైవర్ట్ చేసిండు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. అక్కడ ఆ పెళ్లి విజువల్స్‌లో అక్కడ ఉన్నటువంటి గురూజీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారు అందరు సంతోషంగా ఉన్నారు, కేరింతలుగా ఉన్నారు. చాలా వర్షిణి కావచ్చు, అఘోరి కావచ్చు, చాలా హ్యాపీగా ఉన్న దృశ్యాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. మరి ఫ్యామిలీ పరిస్థితి ఏంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. సో ఈ 3 ఒకవైపు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, మరి ఒకవైపు నేనే ఫస్ట్ భార్యను అని చెప్పి కూడా ఆమె బయటికి రావటం, మరి నాకు జరిగినటువంటి ఈ అన్యాయం మరి వేరే వాళ్ళకు జరగొద్దని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఇది చేయడం. అటు ఒకవైపు 10 లక్షలు నాకు పూజలు చేస్తానని తీసుకొని నమ్మించి మోసం చేసి నన్ను నమ్మబలికి 10 లక్షలు తీసుకుందని చెప్పి కేసులు కూడా అయిన పరిస్థితి ఉంది. మరి ఈ మొత్తానికి ఈ సినారియో చూసుకుంటే ఇంకా చాలా నిజాలు తెలియాల్సి ఉంది. సో మరి పోలీసులు వీళ్ళని అరెస్టు చేస్తారా? మరి ఏంది అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది సంతోషి.